యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ ద్వారా ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు లేదా ప్రివెంట్ చేయొచ్చు, ఒక ప్రాబ్లం అక్కడయ్యాక దాన్ని మనం కంట్రోల్లో ఎలా తీసుకురావచ్చు, ఎలాంటి యోగిక్ ప్రాక్టీసెస్ చేయాలి అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా మనము డయాబెటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో నిన్న చెప్పుకున్నట్టుగా ప్రపంచంలో ది టాప్ మోస్ట్ డిజీజ్, నెంబర్ 1 డిజీజ్ ఒబెసిటీ తర్వాత ఉండేది డయాబెటీస్. సో ప్రతి 10 మందిలో తీసుకుంటే కనీసం 6 to 7 మెంబర్స్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఇది ఏజ్, ఒకప్పుడైతే ఏజ్తో సంబంధం ఉండేది, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 16-17 ఇయర్స్ నుంచే చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. సో మెయిన్ రీజన్ బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏ పని పాట అంటే ఖర్చు ఎక్కువ చేసుకోవట్లేదు, అంటే ఎక్కువ తింటున్నాము. ఖర్చు అని అంటే డబ్బు విషయం కాదు, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, ఫుడ్, వాటర్, ఎలాంటివైతే లిక్విడ్స్ తీసుకుంటున్నామో వాటిని మనము సరిగ్గా ఇన్పుట్ ఎంతైతే వస్తుందో అవుట్పుట్ కూడా అంతే జరగాలి. మన బాడీలో నిల్వలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. కొంతమంది ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటూ ఉన్నారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునే కొద్దీ వాటిని మనం ఖర్చు కూడా చేయగలగాలి, అంటే బాడీ డైజెస్ట్ చేసుకోగలగాలి. సో ఎప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటారో వాటిని డైజెస్ట్ చేసుకునే శక్తి లేకపోయినా, అండ్ అట్ ది సేమ్ టైం ఎనర్జీని మీరు కన్జ్యూమ్ చేయాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కూడా మీ బాడీలో ఫ్యాట్ నిల్వలు ఎక్కువైపోతూ ఉంటాయి, కొవ్వు నిల్వలు ఎక్కువ అవుతాయి. కొవ్వు అనేది ఎందుకు చేరుతూ ఉంది? ఎనర్జీని మీరు డిసిపేట్ చేయట్లేదు. మీరు వచ్చిన ఎనర్జీని ఫుడ్ తీసుకున్నందువల్ల ఏదైతే ఎనర్జీ వస్తుందో దాన్ని కంపల్సరీగా కన్జ్యూమ్ చేయాలి ఏదో విధంగా. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనకి డెస్క్ జాబ్స్ వచ్చేసాయి, కంఫర్ట్ లెవెల్ పెరిగింది. ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఉండే కంఫర్ట్ వేరే, ఇప్పుడుండే కంఫర్ట్ వేరే. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం కూర్చొని చేసే పనులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సో దీనివల్ల మనం ఏదైతే ఫుడ్ తింటూ ఉన్నామో ఆ గ్లూకోజ్ నిల్వలు ఎక్కువైపోయి ఫ్యాట్గా చేరిపోతూ ఉంది. అంత ఫ్యాట్ ఉన్నప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా ఈ పెరిఫరల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో పెరిఫరల్గా ఇవి ఇన్సెన్సిటివ్గా తయారయ్యి బ్లడ్ గ్లూకోజ్ని తొందరగా బ్లడ్లోకి తీసుకువెళ్ళలేక, అంటే వాటిని కరిగించుకోలేక, అంటే ఆ బ్లడ్ గ్లూకోజ్ అనేది యూస్ చేయలేక, ఎనర్జీగా కన్జ్యూమ్ చేయలేక అది బ్లడ్లో ఎప్పుడు ఉంటూ ఉంది. అందుకని మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ చూపిస్తున్నాయి. సో మనం ఇందాక చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి ది ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చేంజ్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్, మన దైనందిన కార్యక్రమాలు. సో లైఫ్ స్టైల్ అంటే ఏమీ లేదు, వినడానికి ఏదో సోఫిస్టికేటెడ్ ఫ్యాషనబుల్ వర్డ్ లాగా అనిపిస్తుంది. మనము ప్రతిరోజు మన దినచర్య ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి పనులు చేస్తున్నామో దానికి మనం తీసుకునే ఆహారానికి సరిపోతుందా లేదా అనే లెక్క అనేది చూసుకోవాలి. మనము ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే, అంటే మన జాబ్ అనేది కంప్యూటర్స్ రిలేటెడ్ లేదా డెస్క్ రిలేటెడ్, డెస్క్ దగ్గరే కూర్చుంటే చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసెస్లో, ప్రైవేట్ ఆఫీసెస్లో కంప్యూటర్ ఉంటుంది, దాని మీదే చేసుకుంటారు ఐటీ పీపుల్. ఇంకొందరు హౌస్ వైఫ్స్. ఈ హౌస్ వైఫ్స్ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి మెషినరీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. ఇలా కూర్చునేటప్పుడు అంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేనప్పుడు మీరు 3 పూటలు తినాలనుకున్న ఆహారము 2 పూటలకి తగ్గించండి. మీరు 4 times తింటూ ఉంటే 3 timesకి తగ్గించండి. ఫుడ్ తీసుకునే కెపాసిటీని ఒక ప్లేట్ నిండా, పెద్ద ప్లేట్ నిండా పెట్టుకుంటూ ఉంటే చిన్న ప్లేట్కి కుదించండి. అట్ ది సేమ్ టైం ఎక్కువగా మీకు ఫ్రైడ్ ఫుడ్ ఇష్టం ఉంటూ ఉంటే వారానికి 3 రోజులకి చేయండి. మీకు నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటే ప్రతిరోజు తింటూ ఉంటే 2 daysకి తగ్గించండి. సో మీరు తీసుకునే ఫుడ్ కెపాసిటీని, ఆ ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే వాటిని తగ్గించడం స్టార్ట్ చేయండి. సో మీరు చేసే యాక్టివిటీ, ఎందుకు యాక్టివిటీ అంటున్నానంటే మీరు కూర్చొని చేసే పనులుంటే తీసుకునే ఆహారం క్రమంగా తగ్గిస్తూ రండి. ఒకేసారి అనట్లేదు. మీరు 5 రోజులు నాన్ వెజ్ తీసుకుంటే 3 రోజులు తీసుకోండి. ఓకే, మీరు 5 రోజులు ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే తగ్గించండి. నో ఆల్కహాల్, నో స్మోకింగ్, ఇవి చేసుకుంటూ రావాలి ముందర లైఫ్ స్టైల్లో.
రైట్. సో కూర్చొని చేస్తున్న పనుల్లో లైఫ్ స్టైల్, ఫుడ్, డైట్ గురించి చెప్పాం. సెకండ్ థింగ్, ఈ ఫుడ్లో కూడా ఫైబర్ యాడ్ చేయండి. సో మీరు ప్రతిరోజు ఒక కీర, లేదు అనంటే ఒక క్యారెట్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే కూరగాయలు, బీరకాయ, సొరకాయ, ఇలాంటి కాయగూరలు మీ డైట్లో భాగంగా చేర్చండి. మన దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రెస్టారెంట్కి, హోటల్కి యూజువలీ హోమ్ ఫుడ్డే తినాలి. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలామంది బయట ఫుడ్కి అలవాటు పడి ఉన్నారు. సో హోమ్ ఫుడ్ తినండి. బట్ ది ప్రాబ్లమ్ ఈజ్ వెన్ యూ గో అవుట్ సైడ్ టు రెస్టారెంట్స్, మీకు ఎక్కడా కూడా మన ఇండియన్ వెజిటేబుల్స్తో ఉండే రెసిపీస్ కనిపించవు. బటర్ పన్నీర్ మసాలా, క్యాజు మసాలా, మష్రూమ్ మసాలా ఇలాంటివి ఉంటాయి. కానీ సబ్జీస్లో మనకి బీరకాయ సబ్జీ అని కానీ, లేదు అంటే కాకరకాయతో సబ్జీ అని కానీ, డైలీ మనకి నేటివ్ ఆఫ్ ది ప్లేస్, మన లోకల్కి అవైలబుల్ ఉండే వెజిటేబుల్స్ ఉండే సబ్జీసే కనిపించవు. సో మన పిల్లల్లో కూడా, మన జనరేషన్ ఆల్రెడీ పాడైంది, మన నెక్స్ట్ జనరేషన్లో కూడా వాళ్ళకి నేటివ్ కాయగూరలు అనేవి తెలియవు. సో నేటివ్గా వాటర్ ఉండే కూరగాయలు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ, వీలైనంత వరకు పైనుండే తొక్కుని చాలా వరకు తీసేస్తుంటారండి. ఆ తొక్కుని మనం ఎక్కువ వేస్ట్ చేయకూడదు. ఫైబర్ అంతా ఉండేదే ఆ తొక్కులో. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఆల్రెడీ డయాబెటీస్ ఉంది కాబట్టి ఫ్రూట్స్లో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెంచేవి మ్యాంగో, సపోటా, పైనాపిల్, ఆ తర్వాత కొన్ని రకాలు ఇలాంటి ఫ్రూట్స్ని కొద్దిగా తగ్గించండి. వీటిని మనం ఒక స్లైస్ లేదా 2 స్లైస్ తినొచ్చు. అదే జాంకాయ అనుకోండి, 2 తిన్నా ప్రాబ్లం లేదు. అదే మీరు మ్యాంగో తినాలి అని అనుకున్నప్పుడు 1-2 స్లైసెస్ మాత్రమే తినాలి. సో లైఫ్ స్టైల్లో మీరు చేసే యాక్టివిటీ, మీది డెస్క్ రిలేటెడ్ జాబ్ ఉంటే ముందు ఫుడ్ కంట్రోల్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లేట్ సైజు తగ్గించండి. 4 సార్లు తింటే 3 సార్లు తినడం స్టార్ట్ చేయండి. 3 సార్లు తింటుంటే 2 సార్లు తినడమే స్టార్ట్ చేయండి. తీసుకునే ఫుడ్లో ఈ చేంజెస్ చేయండి. గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి గ్రహించండి. నెక్స్ట్, ఓకే లైఫ్ స్టైల్ చెప్పాం, ఇది చెప్పాం. ఎక్సర్సైజ్ అనేది వ్యాయామము కూడా చాలా నెససరీ. ఆల్రెడీ డెస్క్టాప్ జాబ్ కాబట్టి వ్యాయామంలో మీరు ఈజీగా చేయగలిగినవి చాలామందికి తెలిసింది వాకింగ్. సో డెస్క్టాప్ చేసేవాళ్ళు 90% ఆఫ్ ది పీపుల్ చాలామంది వాకింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఎస్, వాకింగ్ ఈజ్ గుడ్ యాక్టివిటీ, నో డౌట్. వాకింగ్ చేయడం అవసరమే. వాకింగ్తో పాటు శరీరంలోని ముఖ్యమైన జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము ప్రతిరోజు స్ట్రెచ్చింగ్ అనేది చేసుకోగలగాలి. 7 రోజులు ఉన్నాయి వారంలో, కనీసం 5 రోజుల పాటు మీరు ఏదో ఒక ఎక్సర్సైజ్ లేదా ఏదో ఒక యాక్టివిటీ, అందులో మీరు హ్యాపీగా ఇంట్లో చేసుకోగలిగింది యోగా. ఏదైనా యాక్టివిటీ చేయమంటున్నాను, నేను యోగానే చేయమని నేను ఎందుకు చెప్పట్లేదు అనంటే, మీకుండే అవైలబిలిటీ బట్టి, మీకుండే టైం బట్టి మీరు ఏదో ఒక 20 minutes ఆఫ్ యాక్టివిటీ కంపల్సరీ చేయాల్సిందే. 5 days చేయండి. ఇవేం లేవు, నాకు అవైలబుల్ లేవు, నేను వాకింగ్ కూడా చేయట్లేదా అంటే ప్లీజ్ డూ యోగా చాలా ఈజీగా, ఒక మ్యాట్ అంత టైం, ఒక మ్యాట్ వేసుకునే స్పేస్ ఉంటే చాలు, మీరు రకరకాల ఎక్సర్సైజెస్, రకరకాల స్ట్రెచెస్ యోగా మ్యాట్ మీద చేసుకోవచ్చు. సో యోగా ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ చేయండి. సో మనం డైట్ చెప్పాము, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాము, అండ్ అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ చెప్పాము. లాస్ట్ వన్ రిక్రియేషన్, దట్ ఈజ్ నథింగ్ బట్ మన ఆలోచన ధోరణి. సో ఆలోచనలో కూడా పాజిటివ్ థాట్స్ తీసుకురావడానికి ట్రై చేయండి. సో డయాబెటీస్ రావడానికి ఒక మెయిన్ కారణం ఏమంటారు అని అంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అంటారు. పని ఒత్తిడి. ఆ ఒత్తిడి అనేది కుటుంబం నుంచి రావచ్చు, పని నుండి రావచ్చు, బయట పీర్స్, మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు, నైబర్స్ ద్వారా రావచ్చు. సో వీలైనంత వరకు శరీరంలోని ఎమోషన్స్ని టూ మచ్గా ఎగ్జైట్ అవ్వకుండా ఎమోషనల్ కోషెంట్ని లేదా ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఈ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలామంది రకరకాల రిక్రియేషనల్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటారు, మూవీస్ చూస్తుంటారు, గేమ్స్, ఈ వీడియో గేమ్స్ ఇలాంటివి ఆడుతూ ఉంటారు. ఇవన్నీ చేసే బదులు మంచి మ్యూజిక్ వినండి, నేచర్ వాక్ చేయండి, చుట్టూ ఏదైనా గ్రీనరీ ఉంటే నేచర్ వాక్లోకి వెళ్ళండి, లేదు అనంటే మంచి పాటలు వింటూ పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ చేంజెస్ కానీ చేస్తూ
యోగా ప్రాక్టీసెస్ లేదా యాక్టివిటీ చేస్తే డయాబెటీస్ కంపల్సరీ మీ చేతుల్లోకి వస్తుంది. స్లోగా తగ్గుతూ మీ బాడీ వితౌట్ డయాబెటిక్ స్టేజ్కి తీసుకెళ్ళవచ్చు. రైట్, ఇవి కొన్నిపాటి చేంజెస్ చేయండి. ఇప్పుడు నిన్న కొన్ని సిట్టింగ్ ఆసనాస్ చూసాము, ట్విస్టింగ్ ఆసనాస్. ఈరోజు ఇంకొన్ని ట్విస్టింగ్ ఆసనాస్ చూద్దాము. అందులో ద వెరీ ఫస్ట్ ట్విస్టింగ్ ఆసన ఈజ్ మరీచాసన. మరీచాసన ఎలా చేయాలో చూద్దాము. ఇది మరీచుడు అనే ఒక ముని పేరు మీద వచ్చిన ఆసనం కాబట్టి మరీచాసనం అని అన్నారు. ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మీ ఇంట్లో ఒక చిన్నపాటి కుర్చీ ఉన్నా, స్టూల్ ఉన్నా, మంచం ఉన్నా, ఏదున్నా పర్వాలేదు. సో నేను ఇప్పుడు నా కుడి కాల్ని ఇలా ఉంచాను. ఓకే, చక్కగా కుడి కాల్ని స్ట్రైట్ పెట్టాను. నా ఎడమ పాదం కూడా స్ట్రైట్గా ఉండాలండి. స్ట్రైట్గా ఉండడము అనంటే కాలి బొటన వేలు నుంచి వెనక మడమ దాకా ఒకటే లైన్లో ఉండాలి. అటు ఇటు మనం కాల్ని తిప్పకూడదు, స్ట్రైట్గా ఉండాలి. సో ఇప్పుడు నా ఎడమ చేయిని నా కుడి మోకాల దగ్గర ఇలా ఉంచాను. శ్వాస తీసుకుంటూ బాడీని బాగా లెంతన్ అప్ చేస్తున్నాను. స్ట్రెచింగ్ మై బాడీ, స్ట్రెంథనింగ్ మై స్పైన్, దట్ ఈస్ మేకింగ్ మై స్పైన్ స్ట్రైట్. సో ట్విస్ట్ యువర్ బాడీ అండ్ లుక్ బ్యాక్. వెనక్కి చూడండి. ఇది మరీచాసన. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, లుక్ ఫ్రంట్, ఎక్సేల్, రిలాక్స్. నేను లెఫ్ట్ సైడు మీకు సైడ్ పోస్చర్లో చూపిస్తాను. సో మీ కుర్చీని ఇలా ఉంచండి. సో నా లెఫ్ట్ లెగ్తో చేస్తున్నాను నేను. సో నా లెఫ్ట్ లెగ్ ఇలా ఉంచాను. నా కుడి పాదం చూడండి, స్ట్రైట్గా పెట్టాను. ఎప్పుడు ఇట్లా సైడ్లో పెట్టకూడదు, స్ట్రైట్గా పెట్టాను. నా కుడి చేత్తో ఇలా పట్టుకున్నాను మోకాల్ని. శ్వాస తీసుకుంటూ వీపు నిటారుగా చేశాను. శ్వాస వదులుతూ ట్విస్టింగ్ చేస్తున్నాను. 1 2 3 4 5. ఇటువైపు చూపిస్తాను. సో మీకు బాడీ ట్విస్టింగ్ అనేది ఎలా వచ్చిందో తెలుస్తుంది. రైట్, ఇలా రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇది మరీచాసన 1. నౌ వి విల్ డూ మరీచాసన 2. మరీచాసన 2 ఎలా చేయాలో చూద్దాము. సేమ్ పద్ధతి. సో మరీచాసన 1లో మనం ఎలా పెట్టామో మీ కాల్ని ఇలా పెట్టాము. రైట్, సో కిందుండే పాదం, ఏ పాదం ఏదైతే మనం నిలబడ్డామో దాన్ని స్ట్రైట్గా ఉంచాము. బాడీని స్ట్రైటన్ అప్ చేయండి, స్పైన్ని లెంతన్ చేయండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మోకాల్ని టైట్గా ట్విస్ట్ చేస్తూ ఈ చేతిని స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. We'll repeat on the other side. Other side చేద్దాము. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ట్విస్టింగ్ చేయండి. Now stretch your hand. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. రైట్, సో ఇది మరీచాసన 1 అండ్ మరీచాసన 2. మీరు గమనిస్తే ఇది కూడా ట్విస్టింగ్ పోస్చరు. మీ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది, కిడ్నీస్ని యాక్టివేట్ చేస్తుంది. నడుము చుట్టూ ఎటువంటి కొవ్వు ఉన్నా కూడా అది కదగడానికి హెల్ప్ చేస్తుంది. ఏది కూడా ఒక్క రోజులో జరగదండి. మీరు డైట్ ఫాలో అవుతూ మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఆన్ కన్సిస్టెన్సీ ప్రతిరోజు చేస్తుంటే 1 or 2 monthsకి మీరు డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెయిట్ లాస్ లేదా ఫ్యాట్ లాస్ అనేది. రైట్, సో మనం ఇప్పుడు సెకండ్ ఆసనం చూద్దాము. ట్విస్టింగ్ స్టాండింగ్లోనే. దీని పేరు పరివృత్త త్రికోణాసనం అని అంటారు. రివాల్వింగ్ ట్రయాంగిల్ పోజు. యూజువలీ మీరు త్రికోణాసనం చేయడం చూసుంటారు. ఇప్పుడు త్రికోణాసనంలో మనం ఎటువైపు అయితే వంచుతామో మన కుడివైపు యూజ్ చేస్తుంటే కుడి పాదం దగ్గరికి తీసుకొస్తాం. అది పరివృత్తము, ఆపోజిట్. సో రివాల్వింగ్ ట్రయాంగిల్లో మనం ఏం చేయాలి అని అంటే మన కుడి చెయ్యి ఎడం వైపుకి తీసుకువెళ్ళాలి. ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా మీరు చక్కగా
ఇలా స్ట్రైట్గా, నేను మీకు సైడ్ పోస్చర్ చూపిస్తున్నాను సో దట్ మీకు అర్థమవుతుంది అని. నేను నా కుడి కాల్ని ఇలా ముందుకు తీసుకువెళ్ళాను. సో ఈ డిస్టెన్స్ అనేది మీరు చూసుకోండి. సో కుడి పాదానికి ఎడమ పాదానికి కనీసము 2.5 నుంచి 3 అడుగులు ఉండాలి. ఇది మీరు పొడుగు అయ్యే కొద్దీ డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు మీ మొత్తం బాడీ, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నేను చక్కగా ఇలా స్ట్రైట్గా నిలబడ్డాను. ఇలా నిలబడ్డాక నా కుడి పాదాన్ని ముందుకు వేసుకున్నాను. నా ఎడమ పాదం మాత్రము ముందు వైపుకే చూస్తూ ఉంది స్ట్రైట్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా బాడీని ఇలా తిప్పుతున్నాను సో దట్ ఐ విల్ గెట్ ఎ ట్విస్ట్. నా బాడీని ఇలా తిప్పుతూ నా ఎడమ చెయ్యి, ఇది నా కుడి చెయ్యి, కుడి పాదం ముందుకు వేశాను, కుడి చెయ్యి వెనక్కి తీసుకెళ్తున్నాను. నా ఎడమ చెయ్యి ఏదైతే ఉందో యూజువల్గా అయితే నా ఎడమ పాదానికి టచ్ చేయాలి. టచ్ చేశాక ఇలా రావాలి ఆసనం. 1 2 3 4 5 6 7 8 9 10. Again inhale, exhale. ఓకే, ఇది రైట్ సైడ్ చేశాను. ఇది కొంతమంది నేను చూపించినంత ఈజీగా ట్విస్టింగ్ చేయలేరు. వాళ్ళ చెయ్యి ఎడమ చెయ్యి అనేది కిందకు పోదు. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే బ్లాక్స్ని యూజ్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. సో నేను చక్కగా స్ట్రైట్గా నిలబడ్డాను. ఇందాక చెప్పినట్టుగానే నా కుడికాలు ముందుకు వేసుకున్నాను. బాడీని ట్విస్ట్ చేస్తున్నాను. ఎంత ట్విస్ట్ చేయగలిగితే మీరు అంత ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేశాక ఇది నా ఎడమ చెయ్యి. నన్ను ఎడమ చెయ్యిని తీసుకొని వెళ్తూ ఎడమ పాదానికి మీకు టచ్ చేయడం కష్టంగా ఉంటే, సో ఒక బ్లాక్ ఉంటే ఈ బ్లాక్ మీద మీ చెయ్యి పెట్టండి. కుడి చెయ్యిని స్ట్రైట్గా ఇలా చేయండి. ఇది కూడా కష్టం అనుకుంటే యూజ్ 2 బ్లాక్స్, 2 బ్లాక్స్ యూజ్ చేయండి. ఒకటి ఇలా పడుకోబెట్టి ఇంకొకటి ఇలా నిలబెట్టి, సో మీ ఎడమ చేతిని ఇలా ఉంచి ట్విస్ట్ చేయండి. మీకు ట్విస్టింగ్ వచ్చిందా లేదా గమనించండి. మీకు మొత్తం ఇక్కడి నుంచి ఈ వీపు భాగం మొత్తం కటి భాగం ఏదైతే ట్విస్ట్ అవుతూ ఉంటుంది. 1 2 3 4 5. స్లోలీ ఇన్హేల్, ఎగ్జేల్. ఇదే మనము లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాము సో దట్ యూ విల్ గెట్. సో నేను చక్కగా స్ట్రైట్గా నిలబడాలి మనము. ఈసారి నా ఎడమ పాదాన్ని ముందుకు వేస్తున్నాను, కుడి పాదం వెనక్కుంది. బాడీని బాగా ట్విస్ట్ చేసుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. సో సింగిల్ బ్లాక్ అయినా 2 బ్లాక్స్ అయినా సపోర్ట్ తీసుకొని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే చైర్తో ఎలా చేయొచ్చు ట్విస్టింగ్ అనేది చూద్దాం. ఇందాక చెప్పినట్టుగానే చక్కగా స్ట్రైట్గా నిలబడ్డాము. నా కుడి పాదాన్ని ముందుకు వేస్తున్నాను. ఓకే, ఎడమ పాదం వెనక్కుంది. కుర్చీని ఇలా పట్టుకొని నేను ట్విస్ట్ చేశాను. మీరు కుర్చీ ఇలా పట్టుకున్నప్పుడు మీకు ట్విస్ట్ చేయడానికి ఒక సపోర్ట్ దొరికినట్టుగా ఉంటుంది. ఓకే, బాడీని ట్విస్ట్ చేశాను. ట్విస్ట్ చేసినప్పుడు మీరు వెనక్కి చూడగలగాలి. ఓకే, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ కుర్చీని పట్టుకొని నెమ్మదిగా కుర్చీ యొక్క పాదం ఉంటుంది కదా కింద, ఆ పాదాన్ని పట్టుకొని హ్యాండ్ని లిఫ్ట్ చేయండి. చాలా ఈజీ. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకొక వెరైటీ చెప్తాను చూడండి. యూ కెన్ యూజ్ ది చైర్ ఇన్ దిస్ వే ఆల్సో. ఇది సపోర్టు, ట్విస్ట్ చేశారు. మీ చెయ్యి ఏదైతే ఉందో కింద దాకా పోవట్లేదుగా, ఇక్కడికి పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసా? ఎవరికైతే షోల్డర్ ఇష్యూ ఉండి షోల్డర్ రొటేట్ చేయడం కష్టంగా ఉందో, వాళ్ళ చేతిని పైకి స్ట్రెచ్ చేయలేరు, అలాంటి వాళ్ళకి ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. నౌ వి విల్ రిపీట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ చూద్దాము. అగైన్ మీరు ఏ వైపు అయితే చేస్తున్నారో మీ కుర్చీని అటు దగ్గరికి పెట్టుకోండి. నా లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను నేను. నా లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకున్నాను. సో మీ కుర్చీని సపోర్ట్కి పట్టుకోండి. ట్రై టు ట్విస్ట్
బాడీని మొత్తం ట్విస్ట్ చేయడానికి ట్రై చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా వెరీ స్లోలీ ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది చైర్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇందాక నేను చూపించిన వెరైటీ ఈ సెకండ్ వన్. కూర్చుని ఇలా పెట్టారు, శ్వాస తీసుకున్నారు. సో జస్ట్ మీరు ఇలా క్యాచ్ చేసున్నా పర్వాలేదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. రైట్. పరివృత్త త్రికోణాసన 3 విధాలుగా చూపించాను. ఇప్పుడు కూర్చొని లాస్ట్ ఆసనం వక్రాసనం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ. కూర్చొని ఎలా చేయాలో చూద్దాము. సో మీరు కుర్చీ ఇలా వేసుకుంటారు. వేసుకున్నాక ఒక బ్లాక్ లేదా ఒక చెక్క ముక్క తీసుకోండి. ఓకే, ఈ బ్లాక్ని మీ తొడల మధ్యలో ఉంచండి. 2 పాదాలు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, శ్వాస తీసుకుంటూ విప్పు నీటాలుగా చేయండి. శ్వాస వదులుతూ కుర్చీ యొక్క సైడ్ని పట్టుకొని వెనక్కి తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇదే లెఫ్ట్ సైడ్ కూడా రిపీట్ చేయొచ్చు. సో ఈరోజు మనము అన్ని ట్విస్టింగ్ ఆసనాస్ చూసాం. సో ఆల్ ఆర్ ట్విస్టింగ్ ఆసనాస్. వక్రాసనం కుర్చీ మీద బ్లాక్ పెట్టుకొని చేయడం చూపించాను. ఇదే వక్రాసనము తొడల మీద బ్లాక్ కాకుండా పాదాల కింద బ్లాక్ పెట్టుకొని కూడా చేస్తారు, బెల్ట్ వేసుకొని కూడా చేస్తారు. సో డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట, డిఫరెంట్ వేరియేషన్స్. అందరూ నేను చెప్పినట్టు పరివృత్త త్రికోణాసన గోడ దగ్గరికి వెళ్ళి చేయలేరు, మ్యాట్కి వెళ్ళి చేయలేరు. కుర్చీ పట్టుకొని కొంతమంది చేయొచ్చు, కుర్చీలో హాఫ్ పోస్చర్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్. సో వాట్ ఎవర్ మే బీ ద రీజన్, మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి. సో యోగాలో ఉండే ఈ ఆసనాలన్నీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీకు స్లోగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు ఇంకొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు డయాబెటీస్కి ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.